సిగ్గు అనిపించలేదు ఎంత కూడా. ఎందుకు సిగ్గు? ఎందుకు సిగ్గు? కోరికలో ఉన్నాయి చేయించుకుంటున్నాము. కోరికలు ఉన్నాయి చేయించుకుంటున్నాను. అవును, కోరికలు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాను. తనకు నేను ఇష్టపడ్డా, తనకు ఇష్టపడ్డా. సిగ్గు లేదా? నీకేమైందా? ఎందుకు సిగ్గు? నీ దోస్తు కదా, శ్రవణ్ గారు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. నీకే అడుగుతుంది. నోరు తెరువు, కొట్టి చంపేస్తా. కొట్టుతా అరే లంచోడక కొట్టి చంపేస్తా. నోరు తెరువు మాట్లాడు. ఏంది? కొట్టి చూడు, కొట్టి చూడు. ఎందుకు కొడతావు? దేనికి కొడతావు? దేనికి కొడతావు? దేనికి కొడతావు? నువ్వు మనిషి మీద చేసుకుంటావు ఎందుకు? ఆగు, మనిషి మీద రాకు, నువ్వు మనిషి మీద రాకు. బయటికి వెళ్ళి చేసుకుంటున్నావు. ఆగు, నువ్వు ఆగు, ఆగు. మీరు సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మనకి ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు. నేను రాత్రి మెసేజెస్ చెక్ చేస్తున్న టైంలో నాకు ఆ మెసేజ్ కనిపించింది. చాలా అంటే చాలా అతను బతిమలాడుతున్నా. నాకు ఆ మెసేజ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి నేను ఇక్కడ సైడ్కి వేస్తున్నా. అండ్ కొంతమంది కోసం నేను ఇక్కడ చదివి కూడా వినిపిస్తున్నాను. ఒకసారి వినండి. అన్న నమస్తే, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను. 2 years నుండి మీ సబ్స్క్రైబర్ని. నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోవాలని ఉంది, మీరే కాపాడాలి. మా ఫ్రెండ్ గాడిని చాలా నమ్మినా అన్న. ఆఖరికి వాడు మా అమ్మతోనే అక్రమ సంబంధం పెట్టుకోండు. మా అమ్మ వాడు ఇద్దరు ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉంటున్నారు. వాళ్ళు ఆ పని కోసమే రూమ్ తీసుకొని ఉంటున్నారు. నాకు మా ఫ్రెండ్ గాడి గురించి బాగా తెలుసు. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు అని వాళ్ళు ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళకి తెలియదు అన్న. నేను వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడ రూమ్ తీసుకున్నారో తెలుసుకున్నా. మీకు అడ్రస్ అంతా వాట్సాప్ చేస్తాను, మీ నంబర్ ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతా అన్న. ఇది మేము ముందుకు వచ్చి చెప్పలేనన్నా, నా పరువు పోతుంది, మా ఫ్రెండ్స్లో మర్యాద ఉండదు. అండ్ నాకు అందుకే ఫేక్ అకౌంట్తో మెసేజ్ చేస్తున్నా. ప్లీజ్ అన్న కాపాడండి, వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పండి. నేను మీ దగ్గరికి రాలేను, వీడియోస్లో రాలేను, ఏమనుకోకన్నా, అర్థం చేసుకో. ఎందుకంటే అమ్మ కదా, నేను నా మాటలతో నేను చెప్పలేనన్నా, నన్ను మీరే కాపాడాలన్నా అని చెప్పేసి అయితే బ్రదర్ అయితే మనకు మెసేజ్ చేసిండు. నేను మీకు మెసేజ్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. మెసేజ్ అయితే చేసిండు, ఫేక్ ఐడితో మెసేజ్ చేసిండు. సో ఇక్కడ నేను సైడ్కి వేస్తున్నాను, మెసేజ్ చూడండి. సో ఈ బ్రదర్కి అనేది ఇట్లాంటి ప్రాబ్లం అయితే కలిగింది. సో ఈ బ్రదర్ ఇట్లా మెసేజ్ చేసిన వెంటనే నేను ఈ బ్రదర్కి నేను రెస్పాండ్ అయ్యాను. అండ్ ఈ బ్రదర్ గురించి నేను ఎటువంటి డీటెయిల్స్ బయట పట్టదలుచుకోలేను. ఎందుకంటే బ్రదర్ పరువు పోతుంది, ఆయన చచ్చిపోవాలని ఉంది అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి నేను ఎటువంటి డీటెయిల్స్ బయట పెట్టదలుచుకోలేను. అండ్ అతనితో నేను మాట్లాడిన, ఆయన అడ్రస్ పంపించిండు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది అడ్రస్ పంపించిండు. అండ్ వాళ్ళ ఫొటోస్ పంపించిండు, ఆ అబ్బాయితోనున్న ఫొటోస్, అంటే లైక్ వీళ్ళ మమ్మీ అని చెప్పేసి వీళ్ళ మమ్మీతోనున్న ఫొటోస్ పంపించిండు. అండ్ వాడి ఫ్రెండ్ గాడి ఫోటో కూడా నాకు పంపించిండు. సో వాళ్ళిద్దరినైతే నేనైతే రేపైతే వెళ్తున్నా. నేను వెళ్ళి వాళ్ళిద్దరినైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏ విధంగా పట్టుకుంటాను ఏంది అనేది మీరు వీడియోలో చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంది అంటే ఆ అబ్బాయికి అయితే ఫాదర్ అనేది లేడు అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ మెసేజ్ చూశాక నేను కూడా ఫేక్ ఏమో అనుకున్నా, కానీ అతనితో మాట్లాడాక నాకు అర్థమైంది. నేను అది కాల్ రికార్డింగ్ చేసినా కానీ సరే ఆయన ఏమంటున్నానంటే, అన్న ఇది వీడియోలో పెట్టకండి, నాది ఎటువంటి డీటెయిల్స్ పెట్టకండి, నేను అందుకని ఫేక్ అకౌంట్తో చాట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో గైస్ రేపటి రోజు మీరు చూడండి ఏ విధంగా నేను వాళ్ళని పట్టుకుంటా, ఏ విధంగా వాళ్ళని బయట పెడతా అనేది నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను. మొత్తం చూడండి. లొకేషన్ అయితే ఇన్నే చూపిస్తుంది, అలా కనిపిస్తుంది ఆ ఇల్లు రైట్ సైడ్లో. అదే లొకేషన్. ఇప్పుడు లోపలికి ఎట్లా పోతాం మనము? లోపలికి ఈ వైర్ ఎందుకు తీసుకొచ్చాను అనుకున్నాం? ఎందుకు ఈ వైర్ ఎందుకు అప్పటి నుంచి అడగమని మర్చిపోయాను. ఈ వైర్తో ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోకి పోతాం. వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయే ముందు నువ్వు ఏమని చెప్పాలంటే, అంటే మనం చెప్తాం ఇట్లా కేబుల్ వేయాలి మేడం, వేరే పక్కన వాళ్ళ ఇంట్లోకి కేబుల్ వేయాలి, మీ ఇంట్లో నుంచి జస్ట్ కొంచెం యూజ్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్తాం. అంటే మీ ఇంట్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తీసేసుకుంటాం మేడం అని చెప్పి చెప్దాము. నెక్స్ట్ డే అన్నా కాబట్టి మ్యాక్సిమం ఒప్పుకోకుంటే ఆ టైంలోనే కేబుల్ వేస్తున్నట్టు చేసి చిన్న కెమెరా అయితే తెచ్చినా అది ఏడుంది, కానీ అందులో కొంచెమే ఛార్జింగ్ 4% ఛార్జింగ్ పెట్టావా? రాత్రి పోదామన్నావు అన్న, అప్పటికి పెట్టినా 4% అయితే ఎక్కింది. అది తెలిసి ఒక 4-5 గంటలు అయితే వస్తుంది. మ్యాక్సిమం 4-5 గంటలు వస్తుందా?
సరే వాళ్ళు ఇక్కడికి అలా కొడుకైతే చెప్పిండు, వాళ్ళు ఇక్కడికి అయితే వెళ్ళిర్రు అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు మనం పోయి కెమెరా పెట్టేసినాం అనుకో, వాళ్ళు జస్ట్ ఆ పని కోసమే ఇక్కడికి వస్తారంట. మనం ఒకటి ప్రూఫ్ అనేది కలెక్ట్ చేసి ఇద్దరికి దమ్కి ఇచ్చి విడగొట్టి పారదింటాం. సరే నీకైతే అంతా చెప్పినా, నీకు ఆల్రెడీ తెలుసుగా స్టోరీ. మనం పడే తిరుగుతాడు, మనం పెట్టనీకే కాదన్నా ఎట్లా పెట్ట ఎవరు నేను ఏం చేస్తున్నా, వైర్కి ఆనిచ్చి పెట్టేసాయి. ఇప్పుడు వైర్ పెడతామని ఇంట్లో దాన్ని కట్టి పెట్టే చిన్న కెమెరా క్లిప్ ఉంటుందా, క్లిప్ నుంచి కట్టి పెట్టేసాయి. సరే నువ్వు ఆ రూమ్కి ఒక రూమ్కి ఫోకస్ చేయి. ఇప్పుడైతే ఎంతవరకు అయితే అంతవరకు వస్తుంది కదా ఛార్జింగ్, చూసుకుందాం ఎంతవరకు అన్నా రాని. చెప్పులు అయితే బయటనే ఉన్నాయి. బ్రదర్ ఇది కొంచెం కేబుల్ కనెక్షన్ నుంచి వచ్చాము, కొంచెం కేబుల్ కనెక్షన్ ఇవ్వాలి. అంటే పక్క గల్లీలో ఇవ్వాలి. అంటే పోల్ ఇక్కడే ఉంది కదా, కొంచెం వైర్ కొంచెం తక్కువ ఉంది, అందుకని మీ ఇంట్లో నుంచి వెళ్ళి వచ్చాం కొంచెం. అంటే నేను రేపు వచ్చి మళ్ళీ తీసేస్తాను కనెక్షన్. ఈరోజు పెద్ద వైర్ లేదు బ్రో, ఆఫీస్ క్లోజ్ ఉంది ఈరోజు, వైర్ రాలేదు స్టాక్, అందుకని. సరే రండి, పెట్టుకోవచ్చా కనెక్షన్ ఇచ్చుకోవచ్చా? ఇచ్చుకోండి, తొందరగా వెళ్ళిపో. ఓకే, మళ్ళీ ఎప్పుడు తీసేస్తారు బ్రదర్? తీసేస్తాం సార్, రేపు తీసేస్తాం మేము ఇట్లా. కొంచెం త్వరగా తీసేయండి, డిస్టర్బెన్స్ ఉంది మాకు. ఓకే సార్, రేపు తీసేస్తాం మేము. కేబుల్ కనెక్షన్ ఇవ్వాలి పక్క ఇంట్లోకి, సో అందుకని మీ ఇంట్లో నుంచి ఇచ్చుకుంటాను. ఓకే, అదే ఇగో ఈ బయట నుంచి వైర్ అయ్యి తక్కువ ఉంది కదా వైర్, పోల్కి వస్తుంది ఈ వైర్. పోల్ ఇక్కడే ఉంది కదా బ్రదర్, పోల్ ఇక్కడే ఉంది చూడు, పోల్ ఇక్కడే ఉంది. నువ్వు బయట నువ్వు వేసుకో, జస్ట్ మనం బయట అది బాక్స్ ఉంది కదా, బాక్స్ నుంచి క్లిప్స్ అటాచ్ చేసుకుందాం. సరే, ఇప్పుడైతే వైర్ చేసుకో. పై నుంచేనా? పై నుంచి అందులో నుంచి ఈ కార్నర్ పట్టుకోక పట్టుకో. ఒక టేబుల్ ఉంటే అడుగా, నాకు గిరికి ఎక్కుతాం. బ్రో టేబుల్ ఏమన్నా ఉందా? టేబుల్ ఉంటే ఇవ్వరా? ఒక చిన్నది ముందు ఆ కిటికీలో నుంచి బయటికి అజయ్. వైర్ కూడా పాత వైర్ ఇచ్చిరు, ఈ మన వాళ్ళు పాత వైర్ ఇచ్చిరు ఈ వైర్ కూడా. రేపు కొత్తది వస్తుందంట నా పక్క వైర్. ఇందులో నుంచి వేసేసాను బయట. లైట్ ఉంటాయి కదా బాగా, కొంచెం టార్చ్ పెడతావా? ఒక్క నిమిషం, నేను ఇందులో నుంచి లాగు బయటికి. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావా? నువ్వు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు అవతల సైడ్ గల్లీ నుంచి వెళ్ళిపో. సరేనా? ఇస్తా, ఈ టార్చ్ పెట్టేసుకో. అది ఏడు జోబులు ఉందా? క్లిప్ ఏడు, క్లిప్ ఇంకో క్లిప్ నీకు ఇచ్చినా కదా, ఆ డబ్బులు ఉన్నాయి చూడు బండపై. కాదు నీ జోబులో ఉంది అనుకుంటా. నా అది పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడ పక్కకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇట్లా చూసుకో, కరెక్ట్ చూసుకో. ఓకే, సెట్ అయిపోయింది. అందులో నుంచి తీసుకో, అందులో నుంచి తీసుకో. కిటికీ నుంచి తీసుకో, బయటకి వేసి అది ఒక్క క్లిప్ జోబులోకి వెళ్ళి వచ్చి దీన్ని పెట్టేసి అయిపోతుంది, మళ్ళీ జారిపోతుంది. పెట్టేసినావా? కరెక్ట్ పెట్టినావా? పెట్టేసిన మళ్ళీ వైర్ కనబడకుండా పెట్టినావా? వైర్ కనబడకుండా పెట్టినావా? వైర్ కనిపిస్తుంది, మళ్ళీ వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అట్లా. లేదు అదే ఏం దాకా హైటే పెట్టినా కదా, తాకదు హైటే పెట్టినా. నువ్వు అక్కడి నుంచి పో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి ఆ వైర్ తీసుకో, నేను ఇక్కడ నుంచి తీసుకో. అయిపోయింది, రేపు వచ్చి తీసేసుకుంటామన్నా మరి. సరే, ఓకే మరి, థ్యాంక్ యూ. మరి
ఏంటిది దుడ్డు ఎందుకది అంటే మధ్యలో ఊరుకొని వస్తే
ఉం? అసలు నీకు ఇంత కూడా సిగ్గు అనిపించలేదు ఎంత కూడా ఎందుకు సిగ్గు ఎందుకు దీన్ని సిగ్గు? సిగ్గు కోరికలో ఉన్నాయి చేయించుకుంటున్నాము మాకు ఎందుకు కోరికలు ఉన్నాయి సిగ్గు? నేర్చుకుంటున్నాను అవును కోరికలు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాము. తనకు నేను ఇష్టపడ్డా తనకు నీకంటే నాకు నీకంటే ఇష్టపడ్డా సిగ్గు లేదా నీకేమైందా ఎందుకు సిగ్గు నీ దోస్తు కదా శ్రవణ్ గారు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఏయ్ నీకే అడుగుతుంది నోరు తెరువు కొట్టి చంపేస్తా కొట్టుతా రే లంచోడుక కొట్టి చంపేస్తా నోరు తెరువు మాట్లాడు ఆ? ఏంది కొట్టి చూడు కొట్టి చూడు ఏం చేస్తావు? ఎందుకు కొడతావు ఏం చేస్తావు? దేని కొట్టి- కొడతావు కొట్టి దేని కొడతావు కొట్టి చూడాలా? దేని కొడతావు నువ్వు ఏం చేస్తావు? మంచి మంచి చేసుకుంటావు ఎందుకు ఆ? ఆ? చేసుకుంటా, దే- బరాబర్ ఆగు మనిషి మీద రాకు బరాబర్ నువ్వు మనిషి మీద అదే, రాకు ఇటు రాజు ఇంకా పట్టుకో ఈమె మస్తు షో చేస్తుంది వెళ్ళు. ఆ? కొట్టి చూపెట్టు. బయటికి వెళ్ళి కొట్టి నువ్వు చూపెట్టమన్నావు, బయటికి కొట్టి వెళ్ళి నేను చూపెట్టు. చేసుకుంటున్నాను కొట్టి చూపెట్టమన్నావు బుద్ధవారం ఒకటి ఇప్పుడు ఎందుకు చూపిస్తావు? ఏ, ఆగు నువ్వు ఏంది ఆగు ఇది? అమ్మ నేను ఆగు అజయ్ దీన్ని ఆగు మీరు మనుషులు లేడీస్ అని అడామే. చెప్పేసి నేను ఆగుతున్నాను. మిమ్మల్ని కూడా మాట్లాడు కొడతా. అంతే ఇంకో కానీ ఆమె మనిషి మిమ్మల్ని మీద కూడా చేసుకోకు కొడతా. మిమ్మల్ని కూడా మనిషి కొడతా. మీద చేసుకోకు చేసుకుంటా. చేసుకోవద్దు ఎందుకు చేసుకుంటా. చేసుకుంటావు ఎందుకు చేసుకుంటావు